ఈనాటి కామారెడ్డి బీసీల ఆక్రోశ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఇక బహుజన ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నటువంటి యుద్ధ రంగంలో దిగినటువంటి అన్న మన విశారదన్ మహారాజు గారు, తన జీవితంలో తన కుటుంబానికి సరిపోయేటటువంటి ఆదాయాన్ని ఇచ్చాను, ఇక నా జీవితం మొత్తం బీసీలకే అంకితమైనటువంటి మన బాలరాజు గౌడ్ గారికి, ఇప్పుడే ఇచ్చేసినటువంటి మన అక్క, మన బహుజన మహిళ మన విమలక్క గారికి, అదేవిధంగా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ఒకటే ఈ సందర్భంగా ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ల పైన మిత్రులారా ఒకసారి ఆలోచించండి. మనమందరం కూడా ఒక ఉద్దేశంతో, ఒక కార్యాచరణతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 15 రోజులుగా కష్టపడి అహర్నిశలు కృషి చేసి ఈ బీసీ ఉద్యమాన్ని కామారెడ్డి నుంచి ఈరోజు మహబూబ్నగర్లో ఉన్నటువంటి కొడంగల్ వరకు ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకుపోవాలనేటువంటి కార్యాచరణతోటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఒకటే, మనం సమయం అయిపోయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంత తొందరగా పూసుకొని పోవాలని ఆలోచన చేస్తారు. దాదాపు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. ఈ 80 ఏళ్లలో అన్ని రాజకీయ పార్టీల జెండాలు మోసినాం. బీజేపీ జెండా మోసినాం, బీఆర్ఎస్ జెండా మోసినాం, కాంగ్రెస్ జెండా మోసినాం. కానీ ఎవరికి ఏమి అవకాశాలు రాలే. ఈ రోజు మనం బహుజన జెండా పట్టాల్సినటువంటి అవసరం ఆసనమైంది. ఈ బహుజన జెండా కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం ఏం కోరుకున్నాం? ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలను, ఈ దోపిడీ వర్గాల పార్టీలను ఏం చెప్పాం మనం? ఏదైతే మీరు ఈ కామారెడ్డి సాక్షిగా ఇక్కడ సభ పెట్టి ఈ యొక్క ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు 90% రిజర్వేషన్ రావాలి. కానీ న్యాయబద్ధంగా 42% అడుగుతా ఉన్నాం. కానీ ఈ 42% రిజర్వేషన్ల కోసం కూడా ఈ రోజునటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఒక్క రాజకీయ పార్టీకి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి కానీ, కార్యాచరణ కానీ ఏ పార్టీకి లేదు ఈరోజు. కాబట్టి మీరు ఒకసారి గుర్తించాలి, 90% ఉన్నటువంటి మనం అడుక్కునే కాడున్నాం. 10% ఉన్నటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలు ఈరోజు మనకు రిజర్వేషన్ ఇస్తామంటారు. మీరు మాకు రిజర్వేషన్ కాదు ఇచ్చుడు, మీ 10% మీకు ఇస్తాం, మీరు వెళ్ళిపోండి. 90% ఈరోజు మేమున్నాం. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలో 90% ఉన్నాం. ఇచ్చే వాళ్ళం మేము, తీసుకునే వాళ్ళు మీరు. బిడ్డ, ఇక నుంచి మీరు ఎక్కడ ఉండాలో మీ యొక్క చరిత్ర. ఈరోజు మా ఏఎస్ చిరంజీవులు గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి ఆనాడు మన యొక్క తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ విధంగా తెలంగాణ రావాలో చెప్పినాడు. ఈరోజు మన యొక్క ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ లెక్కలు, వాళ్ళ బొక్కలని కూడా ఈరోజు స్పష్టంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన యొక్క 10,000 కిలోమీటర్లు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం? ఈరోజు మహారాజు గారు, విశారదన్ మహారాజు గారు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర. అదేవిధంగా ఈరోజు 1,00,000 కిలోమీటర్లు ఎందుకోసం చేస్తామన్నాడు? ఈ రోజు అనగారిన వర్గాల కోసం, నిద్రపోతున్నటువంటి నా జాతిని మేల్కొల్పాలని చెప్పేసి, ఈ బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేటువంటి
ఒక కంకణ బద్దులైనటువంటి రియల్ హీరోలు మన మధ్యలో పెట్టుకొని మనము పోరాం. ఎక్కడికి పోదామన్నా? ఎక్కడికి పోదాం? పొద్దున ఏదైనా రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే పొద్దుగాల 6 గంటలకు సర్ది కట్టుకొని బస్సులల్లా లారీలల్లా పోయి అర్ధరాత్రి 12 కానీ 1 గంట కానీ ఇంటికి వెళ్ళాం. అలాంటి రాజకీయ పార్టీలకు ఊడిగం చేసినాం. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ మనకేం చేయలేదు. కానీ మీరు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఈరోజు మీరు చూసినట్టయితే 10% రిజర్వేషన్లు పొందుతా ఉన్నారు. ఈ 10% రిజర్వేషన్ కావాలని చెప్పి ఏ ఒక్క రెడ్డి కానీ, ఎల్మ కానీ, చౌదరి కానీ, వైశ్య కానీ, బ్రాహ్మణ కానీ ఏ ఒక్క రోజు ఉద్యమం చేయలే, ఏ ఒక్క రోజు వినతి పత్రాలు ఇవ్వలే. కానీ వాళ్ళకు కేంద్రంలో 48 గంటల్లో ఈడబ్ల్యూఎస్ పేరుతోటి రిజర్వేషన్ ఇచ్చారు. కానీ మనం ఎక్కడ కూడా ఒక హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు వేయలేదు. మా తోటి సోదరులే కదా అని చెప్పేసి మనం వదిలిపెట్టాం. కానీ ఈ రోజు 42% రిజర్వేషన్ అనేసరికి మన నోటి కాడ ముద్ద రాకోవడానికి ఒకడేమో హైకోర్టులో కేసు చేస్తాడు, ఒకడేమో సుప్రీంకోర్టులో కేసు చేస్తాడు. అరే మీ ఆస్తులు ఏమని అడిగామారా? మీ ఆస్తులు ఏమని అడిగామా? మీ అయ్య ఆస్తులు ఏమని అడిగామా? మీ తాత ఆస్తులు ఏమని అడిగామా? మా జనాభా దామాస ప్రకారం మా రిజర్వేషన్ మాకు కావాలన్నాం. మా రిజర్వేషన్ మాకు కావాలంటున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? మీకేం కావాలో అడగండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, మీకేం కావాలో తీసుకోండి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాకు కావాల్సినటువంటి రిజర్వేషన్ మేము అడుగుతా ఉంటే అడుగున 35 సంవత్సరాల నుంచి కోర్టుల్లో కేసులు వేసుకుంటూ ఈ రోజు మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను రోడ్డున పడేసేసి ఈ రోజు దేశవ్యాప్తంగా ఈరోజు 80 సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రులు మీరు, ముఖ్యమంత్రులు అయింది మీరు, కేంద్ర మంత్రులు అయింది మీరు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కానీ మా యొక్క బహుజన బిడ్డలు ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో ఒక సర్పంచ్ అయితే అంటే ఓర్చుకోలేకపోతున్నారు, ఒక జడ్పీటీ సైట్ అంటే ఓర్చుకోలేకపోతున్నారు, ఓ ఎంపీటీ సైట్ ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, ఇక నుంచి మీ కాలం చెల్లింది అని గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మీ కాలం చెల్లిందని గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి లాస్ట్ ముఖ్యమంత్రి. అగ్రవర్ణ పార్టీల తరఫున ఈ రాష్ట్రానికి లాస్ట్ ముఖ్యమంత్రి కూడా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మా ఓట్ చేసుకొని మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు విద్యకు చదువుకోలేరు, ఉద్యోగాలు ఇవ్వరు, వ్యాపారాలు ఇవ్వరు. ఈ రోజు విద్యా సంస్థలు మేవి, వ్యాపార సంస్థలు మేవి, పరిశ్రమలు మేవి, రాజకీయం మీదే. ఇక్కడ బీసీలు ఏం చేయాలో భయ్? 50% ఉన్నటువంటి బీసీలు మీ తాను అడుగు తినాలా? మీరు వేసినటువంటి భిక్ష ఎత్తుకోవాలా? ఇక నుంచి ఇప్పుడే చెప్పారు మా జస్టిస్ ఈశ్వరయ్య గారు, బిడ్డ ఇక నుంచి మీ ఆట సాగు, మీ లెక్కలు తీస్తాం, మీ పొక్కలు ఇస్తాం, ఖచ్చితంగా రాబోయేది బహుజన రాజ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి మిత్రులారా మన విశారదన్ సార్ ఉన్నారు, ఇంకా 2-3 ఒక్కరున్నారు కాబట్టి మీరు ఒకసారి గమనించాలి. మన ఉద్యమం చాలా స్పష్టమైనటువంటి ఉద్యమం. మన యుద్ధం ఈ రోజు బహుజన వర్గాలకు రాజ్యాధికారం రావాలనేటువంటి కార్యక్రమంతో వెళ్తా ఉంది కాబట్టి దాని అందులో కూడా మనం సమరం చేద్దాం, యుద్ధం చేద్దాం, ఏకమవుదాం. ఈ అగ్రవర్ణ పాలనకు ఈ యొక్క తుదిరూపు తీసుకొచ్చేసి ఖచ్చితంగా మన బహుజన రాజ్యాధికారం కోసం జెండా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నమస్తే, జై హింద్, జై బీసీ.